అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఎందుకు వస్తుందంటారు? ఈ రోజుల్లో సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఎక్కువగా మొబైల్ వల్ల వస్తూ ఉంది మనకి. సో చూసుకుంటే ప్రతి ఒక్కరూ మొబైల్లో గంటల తరబడి అసలు టైం తెలియకుండా కంప్లీట్గా టైంని మర్చిపోయి చూస్తూ ఉన్నారు. సో దానివల్ల ఎక్కువగా సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది వస్తుంది. ఫ్రీక్వెంట్గా దీనివల్ల వస్తుంది. సో ఒకప్పుడు మా ప్రాక్టీస్లో మేము సర్వైకల్ స్పాండిలైటిస్ కేసెస్ చూసింది మోర్ దెన్ 30, 35, 40 ఏజ్ తర్వాత వాళ్ళకి చూసాము. బట్ ఇప్పుడు పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాము బికాస్ ఆఫ్ మొబైల్. ఇది ఒక రీజన్ అని చెప్తాను. అండ్ ఇంకోటి పడుకునే వాళ్ళలో కొందరికి హెవీ పిల్లోస్ పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. లైక్ 2, 3 దీనిలో పెట్టుకొని పడుకుంటారు. వాళ్ళకి అలా పడుకుంటేనే నిద్ర పడుతుంది. సో ఇట్లాంటి వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది. రీజన్స్ చాలా ఉన్నాయి. ఇంకా లైక్ కొందరికి ఎక్కువసేపు కూర్చొని లైక్ మానిటర్ వర్క్ ఎక్కువగా చేస్తున్నప్పుడు, డెస్క్ వర్క్ ఎక్కువగా చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూస్గా కాన్సన్ట్రేటెడ్గా మానిటర్ చూస్తారు కాబట్టి మన సర్వైకల్ మజిల్స్ అన్ని టైట్ అని అయిపోయి సో దానివల్ల కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా దీనికి స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అసలు? సో ఇనిషియల్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే లైక్ మైల్డ్ పెయిన్ ఉంటుంది. మెడ పట్టేసినట్టు అనిపించడము, కొంచెము ఫ్రిక్షన్ లాగా ఉన్నట్టు అనిపించడం, అనీజీగా ఉన్నట్టు ఉండడం ఇనిషియల్ స్టేజ్లో ఉంటాయి. గ్రాడ్యువల్గా ఏముంటుంది అని అంటే పెయిన్ తీవ్రత పెరగడము, మొబిలిటీ ఇటు తిప్పడం ఇబ్బంది అవ్వడము, ఇట్లాంటి సిమ్టమ్స్. కొన్ని కేసెస్లో లైక్ హెడ్ ఏక్, నాజియా ఫీలింగ్, లైక్ వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది బట్ రాదు, ఇలాంటి సిమ్టమ్స్. కొన్ని కేసెస్లో డిజీ ఫీలింగ్, తిప్పుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కేసెస్లో లైక్ నెక్ నుంచి వెళ్ళి షోల్డర్స్ వరకు పెయిన్స్ వస్తాయి. ఇంకొన్ని కేసెస్లో షోల్డర్ నుంచి వెళ్ళి కంప్లీట్గా ఫింగర్స్ వరకు కూడా తిమ్మిర్లు, మంటలు, పోట్లు, వీక్నెస్, ఈవెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా హోల్డ్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా సివియారిటీ పెరుగుతూ వస్తూ ఉంటే సిమ్టమ్స్ కూడా పెరుగుతాయి. ఓకే, అసలు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి మరి? ఇనిషియల్ స్టేజ్లో కన్సల్ట్ అవ్వడం బెటర్ నన్ను అడిగితే. లైక్ జనరల్గా తెలిసిపోతుంది మొదట్లో స్ట్రెయిన్ పడింది అని, ఈ రోజు వర్క్ ఎక్కువైంది అని తెలిసిపోతుంది మన మెడకి. ఆ రోజు డిస్కంఫర్ట్ ఉంటుంది. సో వెంటనే చూయించుకోవడం బెస్ట్ నా ఒపీనియన్ ప్రకారం. ఓకే, అంటే కొంతమందికి ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అన్నట్టే పిల్ల ఎక్కువ పెట్టుకున్నారు, లేకపోతే రాంగ్ పొజిషన్ లో పడుకున్నారు, లేకపోతే ఎక్కువ ఫోన్ చూసారు, ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటే కూడా కొంతమంది టెంపరీ పెయిన్ అనుకుని ఇగ్నోర్ చేస్తూ, అవునండి, తగ్గిపోతుందిలే అని చెప్పేసి ఏదో పెద్దవాళ్ళు చెప్పినవి లైక్ వేడి నీళ్ళలో క్లాత్ పెట్టుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారు. సో అలా అన్నప్పుడు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు ఫర్దర్ గా అలా నెగ్లెక్ట్ చేస్తారు? జనరల్ గా ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ పెయిన్స్ కి వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవడం మంచిదే. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే అప్పుడు తీసుకున్న స్ట్రెయిన్ అప్పుడే తగ్గిపోతుంది, మజిల్ రిలాక్స్ అయిపోతుంది, కొంత సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది, పెయిన్ సప్రెస్ అయిపోతుంది. బట్ ఇలాంటి రెమెడీ కూడా ఫాలో అవ్వకుండా ఇంకా స్ట్రెయిన్ అవుతే, ఇంకా దానిపైన ఒత్తిడి పెడితే దాని సివియారిటీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎలాంటి రెమెడీ తీసుకోకపోవడంతో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. లైక్ అట్లాంటివి ఏం చేయకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. లైక్ ఇనిషియల్ స్టేజ్ లో ప్రాబ్లం అయింది అని అంటే ఐస్ ప్యాక్, కోల్డ్ ప్యాక్ పెట్టుకోవడం బెటర్. లైక్ ఈ రోజు నాకు ఒత్తిడి ఎక్కువ అయిపోయింది, ఈ రోజు కొంత అనీజీగా ఉంది, నెక్ ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే కోల్డ్ ప్యాక్ పెట్టుకోవడం బెటర్. లైక్ మోర్ దెన్ 1 వీక్ 10 days అవుతుంది ఈ ప్రాబ్లం ఉండబట్టి అని అంటే హీట్ ప్యాక్ పెట్టుకోవడం బెటర్. బట్ ఈ డ్యూరేషన్ లో తీవ్రత పెరుగుతుందా లేదా చూసుకోవాలి. సేమ్ సివియారిటీ ఉంది, అంతే కన్సిస్టెన్సీగా ఉంది అని అంటే ప్రాబ్లం లేదు. దాని తీవ్రత రోజు గడిచే కొద్ది పెరుగుతుంది అని అంటే ఇగ్నోర్ చేయొద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఓకే, మరి ఫిజియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి? ఫిజియోలో వచ్చేసి మనకి మొడాలిటీస్ ఉంటాయి, ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్. సో దీనివల్ల మనము మజిల్ యొక్క టైట్నెస్ని రిలీజ్ చేసి మెల్లమెల్లిగా అక్కడ ఉన్న పెయిన్ని తగ్గించగలుగుతాము, లోపల ఉన్న కంప్రెషన్స్ని రిలీజ్ చేయగలుగుతాం విత్ హెల్ప్ ఆఫ్ ట్రాక్షన్ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది మన దగ్గర, డీకంప్రెషన్ అని. సో దానివల్ల మనకి ఈ స్పాండిలైటిస్ అనేది మెల్లమెల్లిగా రిలీవ్ అవుతూ వస్తుంది. వాటి మధ్యలో ఉండే నరాల మీద కూడా ఒత్తిడి తగ్గుతూ వస్తుంది. అండ్ దీంతో పాటు మెడకి సంబంధించిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, భుజానికి సంబంధించిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవి మళ్ళీ మనకి మొబిలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి, స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి, మళ్ళీ లోపల ప్రాబ్లం పెరగకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అంటే మీరు ఫిజియో ట్రీట్మెంట్ చేస్తున్న డేస్ లో కూడా మీరు ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అంటే ట్రీట్మెంట్ అయిపోయినాక కూడా అది మెయింటైన్ చేయాలి. డ్యూరింగ్ ది సెషన్స్ మనము మన డిపార్ట్మెంట్ లోనే ట్రీట్మెంట్ ఎక్సర్సైజెస్ అన్ని మేము ప్రాక్టీస్ చేస్తాం విత్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ థెరపిస్ట్. మేమంతా పేషెంట్స్ కి నేర్పిస్తాం అవన్నీ. సో అవి లైక్ వాళ్ళు సెషన్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా మెయింటైన్ అవుతుంది. అంటే ఇంకా వన్స్ వచ్చింది ట్రీట్మెంట్ అయిపోయిందంటే లైఫ్ టైం మెయింటైన్ చేయాల్సి. కొన్ని కేసెస్ అట్లా ఉంటాయి, కొన్ని కేసెస్ చేయకపోయినా పర్వాలేదు, రెగ్యులర్ మొబిలిటీ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ సివియారిటీ బేస్ చేసుకొని మాక్సిమం ఎన్ని సెట్టింగ్స్ ఉండొచ్చు అంటారు, అంటే మీ ఎక్స్పీరియన్స్?
పెయిన్స్? ఇనిషియల్ స్టేజ్లో ఉంది అని అంటే లైక్ ఇంటర్నల్గా ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ మస్కులర్ లెవెల్లో ప్రాబ్లం ఉంది అని అంటే ఒక 1 వీక్ సరిపోతుంది. లోపల కంప్లైంట్ ఉంది అని అంటే దాని సివియారిటీని బేస్ చేసుకొని 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్, కొన్ని కేసెస్ 6 వీక్స్ వరకు కూడా వెళ్తాయి. సో ఆల్టర్నేట్ డేస్ చేస్తారా? రెగ్యులర్ థెరపీ ఉంటుంది. Regular రెగ్యులర్ థెరపీ ఉంటుంది. ఓకే, రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.